నాయకత్వంలో ఒక దొంగల్లాగా అర్ధరాత్రి దోపిడీ దొంగల్లాగా వ్యవహరించి దొంగతనంగా రౌడీల్లాగా లేకపోతే సమాజానికి హాని చేసే ఒక చీడపురుగులాగా వ్యవహరించి పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసుకొని అక్రమంగా తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్యలో 46 గుళ్లను కూలగొట్టిరని మాకు సమాచారం ఉన్నది. మున్సిపల్ కమిషనర్ గారిని మేము ఒక విషయం అడగదలుచుకున్నాం. మీరు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిరు, మలమూత్ర విసర్జనాలతోనే అపవిత్రం జరుగుతూ ఉంది, సందర్భోచితంగా పూజలు జరుగుతూ ఉన్నాయి, మిగతా సంవత్సర కాలంలో మీరు పట్టించుకుంటలేరు కాబట్టి మేము కూలగొట్టి సనాతన ధర్మాన్ని కాపాడుతామంటుండ్రు. సనాతన ధర్మంలో హిందుత్వాన్ని అనేక దుష్ట శక్తులు నాశనం చేద్దాం అనుకున్నాయి. 2000 సంవత్సరాల నుంచి యుద్ధాలు దేశాన్ని నాశనం చేస్తాం అనుకున్న చాలా శక్తులు తోగముడుచుకొని పారిపోయారు. మీరు ఒక పెద్ద లెక్క కాదు. మున్సిపల్ అధికారులకు ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకోవడం రాకపోతే హిందూ పక్షాలను పిలుచుకొని ఈ గుళ్ళు ఇట్లా మీరు వాడతలేరు, ఇవి కొంచెం చెత్త చెదారంతో ఎక్కడైనా ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకొని వచ్చి దీన్ని ఏం చేయాలని మీరు మమ్మల్ని అడిగేది ఉండే. మేము దానికి పరిష్కారం చేయకపోతే మీరు స్థానికులను తీసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఆ కాలనీ పెద్ద మనుషులను తీసుకొని వాడికి సంబంధించిన కొంచెం వెనుకకు జరగడమో ముందుకు జరగడమో లేకపోతే వాడిని ఎట్లా శుద్ధి చేయాలి, వాడికి ఏమైనా ఫెన్సింగ్ వేయాలన్నా వాడిని ఎట్లా రక్షించుకోవాలని మీరు మమ్మల్ని అడగాలి. మా అభిప్రాయం తీసుకోకుండా దారి దోపిడీ దొంగలాగా డకెటిగా లెక్క చేసిరు. మీరు ఏం అధికారులు? మీరు ఇంతకు ముందు ఉన్న ఒక కమిషనర్ గట్లనే ప్రభుత్వ నిధులతో బస్టాండ్ ముంగట శ్మశాన వాటికి 60 లక్షల నిధులతో కాంపౌండ్ వాళ్ళు కట్టించిండు. ఎందుకు కట్టిరా బాబు అంటే ఆడ పశువులు గొడ్లు పందులు కుక్కలు మలమూత్రాలు చేస్తానని ఆయన 60 లక్షలు వృధా చేసిండు. మీరు కనీసం 2 లక్షలు పెట్టి కట్టియలేకపోయారా? సిగ్గు అనిపిస్తలేదా మీకు? యంత్రాంగానికి పోలీసు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు, మాకు అసలు ల్యాండ్ ఆర్డర్తో సంబంధం ఉన్నది, దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని పోలీసు వాళ్ళు అన్నారు. ట్రాఫిక్ వాళ్ళు ఏమంటారు, మేము దాంట్లో జోక్యం చేసుకోలేదు అన్నారు. సుప్రీంకోర్టు ఏమంటుంది, రహదారుల మీద ప్రజలకు ప్రాణాలకు ఆటంకం కలిగితే వాళ్ళకి ఏమైనా ప్రమాదాలు ఉంటే జరుపురని చెప్పింది తప్పితే ఎక్కడ పడితే అక్కడ పోయి అడ్డగుంటపల్ల రహదారి అది లారీలు వస్తున్నాయా, ఆర్టీసీ బస్సులు పోతున్నాయా, ఏ నుంచి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మేము చూపిస్తాం రాండి. హైవే మీద ఎన్ని ఉన్నాయో రామగుండంలో చూద్దాం. రైల్వే స్టేషన్ పోయే దారిలో 4 ఉన్నాయి, ఓసీకోర్ల పాయింట్ ఉన్నాయి, ఇక్కడ సిహెచ్పిలో ఉన్నాయి, పైంక్ లైన్ దగ్గర ఉన్నది, రమేష్ నగర్ చౌరస్తాలో ఉన్నది, శ్రీనివాస్ థియేటర్ దగ్గర ఉన్నది. రోడ్డు గడ్డంగా తీసేయండి మీకు ధైర్యం ఉంటే. చేత కాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి. చేతనే అధికారులు వచ్చి పరిపాలన చేస్తారు. హిందూ సమాజాన్ని మీరు ఛాలెంజ్ చేస్తుండ్రా, చేస్తే దాని పరిణామాలు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండండి. హిందూ సమాజం తిరగబడే రోజు పార్టీలు కావచ్చు, అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, దాన్ని ప్రతిఘటించే శక్తి మీకు ఉందనుకుంటేనే హిందూ సమాజాన్ని రెచ్చగొట్టండి.